ప్రైజ్ ద లార్డ్. దేవుని ఘనమైన నామమునకు స్తుతి కలుగునుగాక. మరొకసారి దేవుని వాక్యాన్ని మీదిటికి తీసుకొని రావడానికి కృప చూపిన నా దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము కీర్తనలు 18 నుండి కొన్ని విషయాలు మనము నేర్చుకొనబోతున్నాం. కీర్తనలు 18వ అధ్యాయము మీకు అర్థము కావాలంటే మరి 2వ సమూయేలు 20, 21, 22 అధ్యాయాలు మీరు చదివినప్పుడు మరి దావీదు ఎందుకు ఈ కీర్తన వ్రాసాడు, లేదా ఈ కీర్తన పాడాడు, లేకపోతే ఈ కీర్తనలో ఉన్నటువంటి గీత వాక్యములను దేవునితో చెబుతున్నాడు అనేది మీకు అర్థమవుతుంది. మరి దేవుని వాక్య భాగమును మనం పరిశీలించి చూసినప్పుడు కీర్తనలు 18వ అధ్యాయం పైన మరి ఎందుకు ఆ కీర్తన రాశాడో తెలియపరిచాడు. దావీదు తన శత్రువులందరి నుండి దేవుని చేత తప్పించబడినప్పుడు, రక్షించబడినప్పుడు దేవునికి కృతజ్ఞతగా మరి రాసినటువంటి గీతముగా మనం చూస్తున్నాం. ఒక విజయ గీతముగా ఈ కీర్తనను మనం చూస్తాం. ఈ కీర్తనలో చాలా అద్భుతమైనటువంటి మాటలు దావీదు వాడడం మనం చూస్తాం. దేవుడే నా శైలమని, దేవుడే నా కోట అని, దేవుడే నా బలమని, మరి దేవుడే నా దాగుచోటని, దేవుడే నాకు వెలుగును కలగచేస్తాడని చాలా చాలా విషయాలు దేవుని గొప్పతనమును గురించి మాట్లాడతాడు. అంతేకాకుండా దావీదు మరి దేవుని నుండి పొందిన సహాయమును గురించి, తన జీవితంలో దేవుడు చూపిన ఆ గొప్ప కృపను గురించి చాలా అద్భుతంగా వర్ణిస్తూ రాసిన కీర్తన ఇది. ఈరోజు నీవు నేను మనందరం కూడా దావీదు వలనే మంచి విశ్వాసం, మంచి ధైర్యం, మంచి నిరీక్షణ కలిగి ఉండాలని కీర్తన ద్వారా మనం తెలుసుకోగలుగుతాం. కనుక మరి ఈరోజు కొన్ని విషయాలు మరి దేవుడు మన నడిపించిన మేరకు కొన్ని విషయాలను మనం చూద్దాం. మరి దేవుని వాక్య భాగంలో కీర్తనలు 18 నుండి కొన్ని మాటలు మనము నేర్చుకుందాం. 18వ కీర్తనలో మొదటి నుండి 5 వచనాలు చూస్తే అక్కడ దావీదు దేవుణ్ణి ఘనపరుస్తున్నాడు. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము అనే మాటలు మాట్లాడుతున్నాడు. ఇవన్నీ దేవుణ్ణి హెచ్చిస్తున్నటువంటి మాటలు. ఎందుకంటే దావీదు తన దేవుడైనటువంటి యెహోవా చేత ఎంత కృప పొందాడో, తన దేవుడైన యెహోవా చేత ఎంత కృప పొందాడో, ఎంత మేలు పొందాడో అవన్నీ అనుభవముతో మాట్లాడుతున్నాడు. ఏదో పై పెదవులతో మాట్లాడుతున్న మాటలు కాదు. దావీదు దేవుని యొద్ద నుండి ఎన్నో ఉపకారములను పొందుకున్నాడు, ఎన్నో మేలులు పొందుకున్నాడు. అసలు ఆ 2వ సమూయేలు గ్రంథం 20, 21, 22 అధ్యాయాలు చదువుతున్నప్పుడు ఎంతమంది శత్రువులు, చాలామంది శత్రువుల నుండి దేవుడు దావీదును రక్షించుకోవడం అనేది మనం చూస్తాం. ఇక్కడ మరి దేవుని వాక్య భాగంలో గనక మనం చూస్తే ఈ 18వ కీర్తనలో మరి ఆ మొదటి 3 వచనాల్లో దావీదు దేవుణ్ణి కొనియాడడం, దేవుణ్ణి ఘనపరచడం, నా బలము ఆయనే అంటున్నాడు, నా శైలం ఆయనే అంటున్నాడు, నా కోట ఆయనే అంటున్నాడు, నన్ను రక్షించువాడు అంటున్నాడు, నా కేడెం అంటున్నాడు, నా రక్షణ శృంగం అంటున్నాడు, నా ఉన్నత దుర్గం అంటున్నాడు. చూడండి, దేవుని ఎన్ని విధాలుగా వర్ణిస్తున్నాడు. బలము, శైలము, కోట, కేడెము, రక్షణ శృంగము, ఉన్నత దుర్గము, ఎన్ని పేర్లు పెట్టుకున్నాడు దేవుడు. దేవుని కోసం దావీదు దేవునికి ఎన్ని పేర్లు పెట్టాడో చూడండి. అంటే దావీదు ఎంత దేవుని ప్రేమిస్తున్నాడు, దేవుని చేత ఎన్ని మేలులు పొందుంటాడు, దాన్ని బట్టి మనం ఆలోచించాలి. ఇక మరి 3వ వచనం నుండి గనక మనం ఆలోచన చేస్తే 19వ వచనం వరకు కూడా దావీదు చేసినటువంటి మరి ప్రార్థన, ఆ ప్రార్థనకు దేవుడు తక్షణమే స్పందించి జవాబివ్వడం, ఆ కార్యాలన్నీ కూడా అక్కడ మనం చూడగలుగుతాం. మీరు 16వ వచనంలో చూస్తే అక్కడ మనం దేవుని వాక్య భాగంలో ఉన్నత స్థలము నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనెను, నన్ను పట్టుకొని మహాజలరాశులలో నుండి తీసేను అనే మాట.
19వ వచనములో, విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను, నేను ఆయనకిష్టుడను గనక ఆయన నన్ను తప్పించెను. చూడండి అన్ని మాటలు చెబుతున్నాడు. 16వ వచనం, ఉన్నత స్థలము నుండి చెయ్యి చాప ఆయన నన్ను పట్టుకున్నాడు. దావీదు దేవుణ్ణి ఎంత ఉన్నతంగా చూస్తున్నాడో మనకు అక్కడ అర్థమవుతుంది కదా. మీకు అర్థం కావాలని నేను నిదానంగా మాట్లాడుతున్నాను కనుక జాగ్రత్తగా ఈ మాటలు ఆలోచించాలి మీరు. మన దేవుడు మహోన్నతమైన స్థలములలో నివసించువాడని రాస్తుంది. ఆయన ఆకాశ మహాకాశములను పట్టజాలని వాడని రాస్తుంది. ఆకాశము ఆయన సింహాసనమని కూడా బైబిల్లో రాస్తుంది. ఎవరు సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచున్న దేవుడని రాస్తుంది. ఆ పరలోకములో నుండి, ఆ పరిశుద్ధ పట్టణములో నుండి దేవుడట తన చెయ్యిని చాపి దావీదును పట్టుకున్నాడంటున్నాడు. నిజంగా ఎన్ని విషయాలు అక్కడ దావీదు చెబుతున్నాడు. ఇదంతా ఎలా జరిగిందంటే, ఇశ్రాయేలీయులకు ఫిలిష్తీయులకు యుద్ధములు జరిగాయి. తరచుగా దగ్గర యుద్ధాలు జరగడం చూస్తాం మనం. ఆ యొక్క 2వ సమూయేలు గ్రంథం 20, 21, 22 అధ్యాయాల్లో మనం చూస్తాం. మరి తరచుగా దగ్గరగా అనేక యుద్ధాలు, అనేక మంది శత్రువులు దావీదుకు విరోధంగా లేచారు. చాలా అవమానకరమైన మాటలు మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. దావీదును నేను చంపుతానని ప్రమాణపూర్వకంగా ముందుకొచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అంత కఠినంగా శత్రువులు దావీదు మీదకి వచ్చారు. మరి మనము దేవుని వాక్య భాగంలో 21వ అధ్యాయంలో చూస్తే, రెఫాయీల సంతతి వాడు ఇస్బీ బెనోబా అని ఒకడు నేను దావీదును చంపుతానని ఒక కొత్త ఖడ్గమును పట్టుకొని అతడు ప్రమాణం చేసినట్లుగా బయలుదేరతాడు. కానీ దావీదు యొక్క మరి నమ్మకమైన దాసుడు అభిషై వాడిని కొట్టి చంపుతాడు. ఈ అభిషై దావీదుని ఎంత ప్రేమిస్తాడంటే, నీవు ఇశ్రాయేలీయులకు దీపము వంటి వాడవు గనక నీ దీపం ఆరిపోకూడదు. ఇశ్రాయేలు జాతి ప్రజలంతటికీ ఒక చీకటి యుగం ఆరంభమవుతుంది నువ్వు లేకపోతే. నీవు దీపం వంటి వాడవు. నీవు మాతో పాటు యుద్ధం రావద్దని నువ్వు ప్రమాణం చేసి నీవు కోటలోనే ఉండాలి, రాజనగరులోనే ఉండాలి. మేము నీ పక్షమున నీ యుద్ధములన్నిటిని మేము చేస్తామని నిజంగా దావీదుకు నమ్మకమైనటువంటి వ్యక్తులు ఉన్న వాళ్ళందరూ ఆ యుద్ధాలన్నీ జరిగించుకుంటూ వచ్చారంటే, మరి దాంట్లో అభిషేక్ ఉన్నాడు. ఇంకా చూస్తే సిబ్బేకై అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. మరి ఎల్లానాను అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. సిమ్యా కుమారుడు యోనాతాన్ ఉన్నాడు. ఇలా చాలామంది వ్యక్తులు దావీదు యొక్క యుద్ధములను జరిగించిన వారు ఉన్నారు. మరి అభిషేక్ ఈ యొక్క ఇస్బే బెనోబా అనేటువంటి వ్యక్తిని, దావీదుని చంపేస్తానని వచ్చినటువంటి ఆ వ్యక్తిని మరి తన ఖడ్గము చేత కొట్టి చంపేశాడు. ఇంకా ఇంకా చూస్తే సిబ్బేకై అయినటువంటి వ్యక్తి నపూను అనేటువంటి ఒక మరి రెఫాయిల సంతతి వారిని కొట్టి చంపాడు. ఇంకా ఎల్లానాన్ అన్నటువంటి వ్యక్తి ఉన్నాడు. ఈ అభిషేక్ కాకుండా ఎల్లానాన్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. అతడు గొల్యాతు సహోదరుడైనటువంటి ఒక వ్యక్తిని చంపేశాడు. సిమ్యా కుమారుడు యోనాతాను గాతులో 6 వేళ్ళు కలిగినటువంటి ఒక ఎత్తైనటువంటి మనుషుడున్నాడు. అతన్ని కొట్టి చంపాడు. ఇలా దావీదు శత్రువులందరిపైన దేవుడు విజయం ఇచ్చాడు, కానీ దావీదును ఓడిపోనివ్వలేదంటే. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలకు కీడు తెచ్చాడు సౌలు. ఆ కీడు నుండి ఇశ్రాయేలు ప్రజలకు మేలు చేయడానికి ఎన్నో ఆలోచనలు కలిగిన వాడు దావీదు. రెఫాయీల సంతతి వారిని ముట్టను, చంపను, మీ కీడు చేయనని ప్రమాణం చేసి మళ్ళీ సౌలు వారిలో అనేకులను చంపడానికి ప్రయత్నించినప్పుడు ఈ రెఫాయీల సంతతి వారు సౌలు కుటుంబానికి విరోధులయ్యారు. అతని కుమారులందరినీ మాకు అప్పగించండి, మేము ఎవరిని చంపం, ఇశ్రాయేలీయుల మీదకి మేము యుద్ధానికి రాము, ఎవరిని చంపము, వారి సంతతి వారిలో ఉన్నటువంటి ఒక 7 మాకు అప్పగించండి అని అంటే, దావీదు మేము తప్పకుండా అప్పగిస్తామని చెప్పి మెఫీబోషేతును కాకుండా మిగతా వారందరినీ
మరి వారికి అప్పగించడం, వారు తీసుకొని వెళ్ళి ఒక ఎత్తైన స్థలంలో, కొండ ప్రదేశంలో వారిని ఉరి తీసి చంపడం జరుగుతుంది. ఆ తర్వాత ఫిలిష్తీయులతో యుద్ధాలు జరుగుతాయి. చాలామంది శత్రువులు మరి దావీదుకు విరోధంగా వారు యుద్ధం చేయడానికి వచ్చారు. ఆ టైంలో మరి దేవుడు దావీదు పక్షాన నిలబడ్డాడు. దావీదు పక్షాన నిలబడి దేవుడు గొప్ప జయములను అనుగ్రహించాడు. ప్రియులారా, దేవుని వాక్య భాగంలో కానీ మనం చూస్తే మరి 18వ కీర్తనలు అందుకే అంటాడు, ఉన్నత స్థలము నుండి చేయి చాప ఆయన నన్ను పట్టుకొనెను, మహాజలరాశుల్లో నుండి నన్ను తీశాడు, విశాల స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చాను అంటున్నాడు. అంటే ఎన్నో భయంకరమైన సమస్యల నుండి దేవుడు మరి నెమ్మది కలిగినటువంటి స్థితిలోని నన్ను తీసుకొని వచ్చాడు. సముద్ర అగాధ కూపములో చిక్కుకున్న వాడిని బయటికి తీసుకొని వస్తే ఎంత ఊపిరి తీసుకోగలుగుతాడో, పీల్చుకుంటాడో, ఎంత నెమ్మది పొందుతాడో. నాకున్న ఈ శ్రమలన్నిటి నుండి దేవుడు నన్ను అలా బయటికి తీశాడు అంటున్నాడు దావీదు. నిజంగా చాలా అద్భుతముగా దావీదు దేవుని యొక్క కార్యాలను గురించి చెప్పడం అనేది చాలా అద్భుతమైనటువంటి రీతిలో ఇక్కడ మనకు ఈ 18వ కీర్తనలు మనకు కనబడతా ఉంది. అయితే ఏ విధంగా దావీదు సహాయం పొందాడు అనేది మరొక విషయం. అది 20 నుంచి 24 వచనాల్లో మనకు కనబడుతుంది. అక్కడ అంటాడు, నేను ఆయనకి ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించాను, నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలం ఇచ్చాను, నా నిర్దోషత్వాన్ని బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చాను, యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను, భక్తిహీనుడనై నేను నా దేవుని విడిచిన వాడను కాను, ఆయన న్యాయ విధులన్నిటిని లక్ష్య పెట్టుచున్నాను, ఆయన కట్టడలను త్రోసివేసిన వాడను కాను అంటున్నాడు. చూడండి, దావీదు ఒప్పుకుంటున్నాడు, దేవుడు నాకు సహాయం చేశాడంటే ఊరికే చేయలేదు, నేను ఆయనకి ఇష్టడు గనుక ఆయన నన్ను తప్పించాడు, నేను ఆయన దృష్టికి యథార్థంగా ఉన్నాను గనుక నా చేతుల నిర్దోషత్వాన్ని బట్టి, నా నీతిని బట్టి నా ప్రార్థనకు జవాబిచ్చాడు, నా నీతికి ప్రతిఫలం ఇచ్చాడని దావీదు అక్కడ మరి దేవుని గురించి చెబుతున్న సంగతులు మనం చూస్తుంటున్నాం. 23వ వచనంలో, దోషక్రియలు నేను చేయనొల్లకుంటుని, ఆయన దృష్టికి నేను యథార్థవంతుడనైతిని. ఇక నువ్వు నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, నీకున్నటువంటి శత్రువుల మీద కూడా దేవుడు నీకు జయమిస్తాడు, నీ పక్షమున నిలబడతాడు. వారందరినీ దావీదు ఇంకా మన కింది వచనాల్లోకి వెళ్తే 40వ వచనం, నా శత్రువులను వెనుకకు నీవు మల్లజేసితివి, నన్ను ద్వేషించు వారిని నేను నిర్మూలము చేసి తిని అంటున్నాడు. ఆ మాట ప్రకారం శత్రువులు వెనుకకు మరలిపోయేటట్లు చేస్తాడు. నువ్వు నీ జీవితంలో దేవుని ఎదుట ఉండాల్సిందంత ఒకటే, దేవునికి ఇష్టడిగా ఉండాలి, నిర్దోషత్వం కలిగి ఉండాలి, నీతిని కలిగి ఉండాలి, భక్తిహీనుడవై ఉండకూడదు. భక్తిహీనుడవై దేవుని విడిచిపెట్టేవాడు. కొన్నిసార్లు సమస్యలు రాగానే, కష్టాలు రాగానే, ఇరుకులు రాగానే, ఇబ్బందులు రాగానే, సమస్యలు రాగానే, అనేక రకాల సమస్యలు ఎదురు కాగానే దేవుని మీద విసుగు చెంది, ప్రార్థన మీద, వాక్యం మీద విసుగు చెంది, దేవుని సన్నిధి మీద విసుగు చెంది దేవుని విడిచిపెట్టేటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. దావీదు అంటాడు, నేను అలా విడిచిపెట్టిన వాడను కాను, నా దేవుని విషయంలో నేను యథార్థంగా ఉన్నాను, ఆయన న్యాయ విధులన్నిటినీ లక్ష్య పెట్టిన వాడని అంటున్నాడు. ఈరోజు నీకు ఈ అనుభవం ఉండగలిగితే నీ జీవితంలో కూడా నీ శత్రువు ఎవరైనా సరే, ఏదైనా సరే, అంటే వ్యాధి కావచ్చు, రోగము కావచ్చు, అప్పులు కావచ్చు, ఆర్థిక పరిస్థితులు కావచ్చు, ఈ లోకం మనుషుల యొక్క నిందలు కావచ్చు, అవమానాలు కావచ్చు, దుఃఖకరమైన పరిస్థితులు కావచ్చు, కరువు కావచ్చు, ఉపద్రవం కావచ్చు, అది ఏదైనా సరే వాటన్నిటి నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఈరోజు చాలామంది ప్రార్థిస్తున్నాం, దేవుడు మాకు సహాయం చేయట్లేదు, మేము దేవుని సన్నిధికి వెళ్తున్నాం, మాకు దేవుడు సహాయం చేయట్లేదు, మేము ఎంత విజ్ఞాపన చేసిన ఉపవాసాలు ఉన్న దేవుడు మా ప్రార్థన వినట్లేదు అంటారు. ప్రార్థన ఒకటే సరిపోదు, ఉపవాసం ఒకటే సరిపోదు, నీవు ఆయనకి ఇష్టడివిగా ఉండాలి, నువ్వు నీతి మార్గంలో నడవాలి, నువ్వు యథార్థవంతుడవై ఉండాలి, నీ చేతుల నిర్దోషత్వం దేవునికి కనిపించాలి. ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినా భక్తిహీనుడవై దేవుని విడిచిపెట్టే పరిస్థితుల్లో నువ్వు ఉండకూడదు. నువ్వు దేవునిని ఆధారం చేసుకొని
దేవుని వైపు చూడగలిగితే ఆయన నీ జీవితంలో బలమైన గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఆయన గుణాతిశయములను గురించి 25వ వచనం నుంచి 40వ వచనం వరకు ఆయన గుణాతిశయములను వివరిస్తాడు దావీదు. అక్కడ ఎన్ని విషయాలు చెప్పాడంటే 25వ వచనం నుండి చూస్తే దేవుని గురించి చెబుతూ, దయగల వారి ఎడల నువ్వు దయ చూపిస్తావు, యథార్థవంతుల ఎడల యథార్థంగా ఉంటావు, సద్భావము గల వారి ఎడల నువ్వు సద్భావం చూపుతావు, మూర్ఖుల ఎడల నువ్వు వికటముగా ఉంటావు, శ్రమపడు వారిని నువ్వు రక్షిస్తావు, గర్విష్ఠులకు విరోధివై వారిని అణిచివేస్తావు, నా దీపం వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును, నీ సహాయం వల్ల నేను సైన్యమును జయింతును, నా దేవుని సహాయం వలన ప్రాకారము దాటుదును. దేవుడు యథార్థవంతుడు, యెహోవాకు నిర్మలము, తన శరణుజొచ్చు వారందరికీ ఆయన కేడము. యెహోవా తప్ప దేవుడేడి, మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గమేది. నాకు బలము ధరింపచేవాడు ఆయనే, నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే. ఆయన నా కాళ్ళు జింక కాళ్ళు వల్ల చేయుచున్నాడు, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు. నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే, నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుపెట్టును. నీ రక్షణ కేడమును నాకు అందించుచున్నావు, నీ కుడి చేయి నన్ను ఆదుకొనెను, నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను. నా పాదములకు చోటు విశాలపరిచితివి, నా చీలమండములు బెనకలేదు. నా శత్రువులను తరిమి పట్టుకొందును, వారిని నశింపచేయ వరకు నేను తిరగను. వారు నా పాదముల కింద పడుదురు, వారు లేవలేకపోవునట్లు నేను వారిని అనగదొరుక్కుదును. యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింపచేసితివి, నా మీదికి లేచువాన్ని నా క్రింద అణిచివేసితివి. ఎన్ని కార్యాలు! ఆయన సద్భావము చూపువాడు, ఆయన యథార్థవంతుడు, ఆయన మన దీపమును వెలిగించువాడు. అంటే ఈరోజు నీ బ్రతుకుల్లో, నీ జీవితంలో, నీ ఇంటిలో నీ పరిస్థితులన్నీ ఒక చీకటి కాలం లాంటివి. నీకున్న తిరస్కారము, నీకున్న అవమానము, నీకున్నటువంటి ప్రతికూలమైన పరిస్థితులన్నీ కూడా చీకట్లో ఉన్నటువంటి అనుభవాలు అవి. ఆ పరిస్థితులన్నిటినీ తీసివేసి నీ జీవితంలో నువ్వు ఎంత శ్రమపడ్డావో దానికి భిన్నంగా దేవుడు ఆశీర్వాదకరమైన స్థితిలో తీసుకొని వస్తాడు. అందుకే అక్కడ నా చీకటిని వెలుగుగా చేస్తాడంటున్నాడు. కనుక నీ జీవితంలో దేవుని మీద ఆధారపడితే తప్పకుండా శాపం ఆశీర్వాదకరంగా మారుతుంది, చీకటి వెలుగుగా మారుతుంది, నీ ప్రతికూలమైన పరిస్థితులన్నీ అనుకూలంగా మారిపోతాయి. దావీదు జీవితంలో దేవుడు చేసిన ఆ కార్యాలే దేవుడు నీ జీవితంలో కూడా జరిగించగలడు. కనుక ఇంకా మనం చూస్తే 41 నుంచి 45 వచనాల్లో చూస్తే దావీదుకు దేవుడిచ్చినటువంటి విజయం మనకు కనబడతా ఉంటుంది. ఒక్క మాట జ్ఞాపకం చేసి ముందుకెళ్తాను. చూడండి 41 నుంచి, వారు మొరపెట్టిరు కానీ రక్షించువాడు లేకపోయాను, యెహోవాకు వారు మొరపెట్టుదురు కానీ ఆయన వారికి ఉత్తరం ఇయ్యకుండా. అప్పుడు గాలికి ఎగురు ధూళి వలె నేను వారిని పొడిగా కొట్టి తిని, వీధుల పెంటను ఒకడు పారబోయినట్లు నేను వారిని పారబోసి తిని, ప్రజలు చేయు కలహములలో పడకుండా నీవు నన్ను విడిపించితివి, నన్ను అన్యజనులకు అధికారిగా చేసితివి. నేను ఎరగని ప్రజలు నన్ను సేవించెదరు, నా మాట చెవిని పడగానే వారు నాకు విధేయులగుదురు, అన్యులు నాకు లోబడినట్లు నటించుదురు. చూడండి, ఇవన్నీ కూడా తన శత్రువులపై తనకిచ్చిన విజయం గురించి మాట్లాడుతున్నాడు. దేవుడు అక్కడ అంటాడు కదా, దేవుని వాక్య భాగములు కనుక చూస్తే 29వ వచనంలో, నీ సహాయం వలన నేను సైన్యమును జయింతును, నా దేవుని సహాయం వలన ప్రాకారమును దాటుదను అన్నాడు. ఇక్కడ అదే విషయం చెప్తున్నాడు. దేవుని సహాయం నాకుంటే నా శత్రువులు గాలికెగురు ధూళి వలె అగునట్లు నేను వారిని పొడిగా కొట్టుతానంటున్నాడు, కొట్టి తిని అంటున్నాడు. వీధుల పెంటను ఒకడు పారబోయినట్లు నేను వారిని పారబోసి తిని అంటున్నాడు. అది దేవుని సహాయం చేతనే తన శత్రువులు ఎవరు కూడా లేకుండా ఒక్కొక్కరిని నిర్మూలము చేసుకుంటూ దావీదు జయం పొందుతూ వచ్చాడు. ప్రియులారా, ఎంత కృప, ఎంత తోడు, ఎంత జయము దావీదుకు దేవుడిచ్చాడు ఒకసారి ఆలోచించండి. ఇక 46 నుంచి 50 వచనాల్లో చూస్తే దావీదు పొందిన ఉపకారములను బట్టి, దేవుడిచ్చిన జయమును బట్టి, ఆయన కార్యములను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాడు. చూడండి 46వ వచనములో, యెహోవా జీవము గలవాడు, నా ఆశ్రయదుర్గమైన వాడు స్తోత్రార్హుడు, నా రక్షణకర్త అయిన దేవుడు బహుగా స్తుతినందునుగాక. ఆయన నా నిమిత్తం ప్రతిదండన చేయి దేవుడు, జనములను నాకు లోపరుచు దేవుడు ఆయనే, లోపరుచువాడు ఆయనే అంటున్నాడు. కనుక ఇక్కడ చూస్తే దేవుణ్ణి స్తుతిస్తూ, నా ఆశ్రయదుర్గమైన వాడు స్తోత్రార్హుడు, నా రక్షణకర్త అయిన దేవుడు బహుగా స్తుతినందునుగాక అంటున్నాడు.
ఈరోజు నీవు కూడా దేవుని కార్యాలు పొందుకొని దేవునికి వీపు చూపించడం కాదు, కానీ దావీదు యొక్క జీవితం మనకు మాదిరి. దావీదు జీవితం మనకు మాదిరి. దావీదు ఎంత దేవునికి ప్రియుడో, ఎంత ఇష్టడో. అందుకే దావీదును గురించి దేవుడు అంటాడు, నా హృదయానుసారుడు అంటాడు. అంటే దేవుని మనస్సు, దావీదు మనస్సు, దేవుని హృదయం, దావీదు హృదయం ఒకే రీతిగా ఉంటుందన్నమాట. దావీదుకు దేవుడు ఎంత ఇష్టమో దేవునికి దావీదు అంత ఇష్టం. కనుక అక్కడ నా హృదయానుసారుడు అని చెప్పాడు. దావీదు మనస్సు, దేవుని మనస్సు, దావీదు హృదయం, దేవుని హృదయం ఒకటేనండి. అంతగా దేవుని హృదయంలో దావీదు చోటు సంపాదించుకున్నాడు. ఈరోజు నీ భక్తి, నీ విశ్వాసము, నీ యొక్క నడవడిక దేవుని ఎదుట అలా ఉండగలిగితే దావీదుకే కాదు, దేవుడు నీకు సహాయం చేస్తాడు, నీకు మేలు చేస్తాడు. ఆయన నీ పక్షమున యుద్ధములు జరిగిస్తాడు. నీ శత్రువులు వెనుకకు మళ్ళీ పోయేటట్లు చేస్తాడు. నీ చీకటిని వెలుగుగా మారుస్తాడు. ఆయన నీకు బలము ధరింపచేస్తాడు. ఆయన సహాయం వలన నీ శత్రువులను జయించుటకు దేవుడు నీకు కృప చూపుతాడు. ఈ కీర్తనల ద్వారా మనం నేర్చుకుంటున్న పాఠం ఏంటంటే, దావీదు తన శత్రువుల విషయమై దేవునికి మొరపెట్టాడు. దేవుడు వెంటనే స్పందించి ఆయన మేఘముల మీద ఆయన కొరకు దిగి వచ్చాడు. ఆయన ఉగ్రుడై దావీదు యొక్క శత్రువులను ఆయన తరిమి కొట్టాడు, నిర్మూలము చేశాడు. దావీదు యొక్క దీపం ఆరిపోకుండా దావీదును స్థిరపరిచాడు. ఇంత గొప్ప కార్యాలు దావీదు జీవితంలో చేసినవాడు నీ జీవితంలో కూడా చేస్తాడు. దేవుని స్తుతించడం నేర్చుకో, దేవునికి ప్రార్థించడం నేర్చుకో. నీ జీవితంలో దేవుడు చేస్తున్న కార్యాలను మరిచిపోకుండా వాటిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం నేర్చుకో. అంతేకాదు, ముఖ్యమైన విషయం, నేను ఆయనకిష్టుడను గనక ఆయన నన్ను తప్పించనంటున్నాడు. నా చేతుల నిర్దోషత్వమును బట్టి ఆయన నాకు ప్రతిఫలం ఇచ్చినని దేవుడు దావీదు చెబుతున్నాడు. నా చేతుల నిర్దోషత్వమును బట్టి ఆయన నాకు ప్రతిఫలం ఇచ్చాడు. ఈరోజు నీవు కూడా ఆ స్థితిలో ఉండగలిగితే తప్పకుండా నీ ఎడల కృప చూపించి నీ పరిస్థితులను మార్చి నీ బ్రతుకులో వెలుగును తీసుకొని వచ్చి నీ జీవితంలో నీకు హాని కలగకుండా నీ శత్రువులను దూరపరచి దేవుడు నిన్ను కూడా స్థిరపరచి తన ఘనమైన నామానికి మహిమ తెచ్చుకుంటాడు. ఈరోజు నీకెన్ని పరిస్థితులైనా ఉండనీగాక ధైర్యం తెచ్చుకో, ప్రభు వైపు చూడు, ఆయనను ఆధారం చేసుకో. దావీదు అన్నాడుగా, నా బలము, నా ఆశ్రయ దుర్గము, నా కేడము, ఎన్నో చెప్పాడు, నా కోట అని చెప్పాడు. అలా దేవుని నువ్వు అలా చేసుకొని దేవుని అంతగా ప్రేమించి నువ్వు దేవునికి ఇష్టడవైతే నీ పరిస్థితులన్నిటి మీద విజయం నీకే. కానీ ఇవన్నీ పక్కకు పెట్టి నేను ప్రార్థిస్తున్నాను, మొరబెడుతున్నాను, నేను ఉపవాసం ఉంటున్నాను, ప్రార్థిస్తున్నాను, నా ప్రాణమును ఆయాసపరుచుకుంటున్నాను, ఆయన దేవుడు ఏం చేయట్లేదు అంటున్నావు. మరి 18వ కీర్తనలో దావీదు యొక్క ఆత్మీయత, భక్తి జీవితం, దేవుని ఎదుట అతని యథార్థత స్థితి ఏదైతుందో అది నువ్వు కలిగి ఉన్నావో ఫస్ట్ చూసుకో. అది చూసుకోవు కానీ దేవుడు నాకు ఏం చేశాడు సింపుల్గా నెత్తాను. ఈ విషయంలో క్రమపరచబడి నువ్వు ప్రార్థన చేయగలిగితే తప్పకుండా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు, కృప చూపుతాడు. ధైర్యం తెచ్చుకోండి, ప్రభు మీద అనుకోండి, ప్రభు జవాబులు పొందుకోండి. ప్రభు అట్టి కృప మీకు అత్యధికంగా దయచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. కృప కలిగిన తండ్రి, ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను బలపరచండి. దావీదు యొక్క శత్రువులపైన దావీదుకు యుద్ధములో జయమిచ్చావు దేవా. దావీదును ఇశ్రాయేలీయులకు దీపము వంటి వాడిగా చేశావు. దావీదు యొక్క యుద్ధములు చేయడానికి నమ్మకమైనటువంటి సైన్యమునిచ్చావు, సహకారులను ఇచ్చావు. అతని సింహాసనాన్ని స్థిరపరిచావు. అతని శత్రువులందరినీ నిర్మూలన చేశావు దేవా. అతని చీకటిని వెలుగుగా చేశావు. ఉన్నత స్థలములో నుండి అతన్ని చేయి పట్టుకొని విశాల స్థలములోనికి తోడుకొని వచ్చావు. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో వారు కూడా నా తండ్రి సముద్ర అగాధ కూపములో చిక్కుకొని పోయినట్లుగా వారి కఠినమైన పరిస్థితుల్లో నలగొట్టబడుతున్నట్లయితే నీ చేయి చాపి వారిని కూడా నాయన పైకి లేవనెత్తి ఉన్నత స్థలములో వారి పాదములను నిలబెట్టి దైవమా వారికి ఉన్నటువంటి కఠినమైన పరిస్థితులన్నిటి నుంచి విడిపించి
వారి యొక్క శాపకరమైన జీవితాన్ని ఆశీర్వాదకరంగా చేసి, ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చి, శ్రమను మేలుగా చేసి, వారి జీవితంలో దావీదు దేవుడు నా దేవుడే అని చెప్పుకునే అంతగా నీ కృప గల కార్యాలు వారి జీవితంలో జరిగించి మీరు మహిమ పొందమని కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. మరిన్ని విషయాలతో తిరిగి మరల కలుసుకుందాం. దేవుని కృప మీకు తోడయుండునుగాక. ఆమేన్.